అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి బస్సు, మహిళలకు బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయితేనే ఉంది. ఆ మహిళలు చాలా మంది కూడా ప్రయాణిస్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డు చూపెట్టి అందరూ కూడా చాలా వరకు హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఏవైతే 5 గ్యారెంటీలు ఉన్నాయో రేపనగా 28/12/2023 నుంచి 6/1/2024 వరకు మనకి ఏవైతే ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి ఆ 5 గ్యారెంటీలను కూడా ఈ లోపు మీరు దరఖాస్తు పూర్తి చేసుకోండి, వీటన్నిటిని మేము పరిశీలించిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ పబ్లిక్ కి న్యూ ఇయర్ కంటే ముందు మంచి సెలబ్రేషన్ అని చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 గ్యారెంటీల కోసం చాలా మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు ఇస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ అని. నిన్న ఏదైతే చర్చ జరిగిందో వీటి మీద ఈ రోజు వెంటనే ఈ దరఖాస్తు ఫామ్ అనేది మనకు అందుబాటులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా చాలా వరకు రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి తోడు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా మంది అయోమయంగా మారింది. ఏదేమైనప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా ఈ అప్లికేషన్ అనేది నింపేసి ఇవ్వచ్చు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డుతో సంబంధం లేదు. ఒకవేళ రేషన్ కార్డు ఎప్పుడు అవసరం ఉంటది అనేది ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డు అవసరమా లేకపోతే రేషన్ కార్డు లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు అనే చెప్పడం జరిగింది. అసలు చూద్దాం అసలు ఈ 5 గ్యారెంటీలలో ఏమేమి ఆప్షన్స్ పెట్టారు, ఎవరెవరు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు ఏ లబ్ధికి తర్వాత ఏ పథకాలకు అప్లై చేసుకోవాలనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే అభయాస్తం అని చెప్పేసి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అభయాస్తం అని పేరు పెట్టడం జరిగింది. ఈ అభయాస్తానికి సంబంధించి ప్రజాపాలన 28/12/2023 నుంచి 6/1/2024 వరకు ఇది ఈ దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి మనకు టైం ఉంది. ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఎలా అప్లై చేయాలి మాకు తెలియదు కదా, మరి మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, మా పిల్లలు కాలేజీకి వెళ్తారు, మీ ఒక్కళ్ళు ఇంటి దగ్గర ఉంటాం, ఈ 6వ తారీఖు వరకు మా వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, మరి మేము ఎలా అప్లై చేసుకోవాలని కొన్ని వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రజలారా దయచేసి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పేజీ విషయానికి వస్తే ఇక్కడ కుటుంబ వివరాలు, ఏవైతే మీ కుటుంబానికి సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వాలి. ఏది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నింపేటప్పుడు కానీ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నింపేటప్పుడు కానీ ఒక ఫార్మ్స్ నింపుతుంటారు కదా, సేమ్ యాజ్ యూజువల్ గా అలాంటి ఫార్మ్స్ లాగానే ఇవి కూడా నింపాలి. ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని పేరు, ఇంటి యజమాని పేరు. అంటే ఎవరైతే ఇంట్లో యజమాని ఉంటారు కదా, తండ్రి కానివ్వండి, తర్వాత అమ్మ కానివ్వండి, తర్వాత ఎవరైనా ఇంటికి పెద్ద, నాకు తెలిసి మహిళనే ఇంటికి పెద్దగా చెప్తారు కాబట్టి ఆ మహిళకు సంబంధించి ఆమె పేరు, లేదా పురుషుడైతే పురుషుడి పేరు, తర్వాత స్త్రీనా పురుషుడా ఇతరులా అని చెప్పేసి ఇక టిక్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా లేకుంటే ఇతరులా, దీంట్లో ఏదో ఒకటి ఇలా టిక్ చేసుకోవాలి. తర్వాత పుట్టిన తేదీ, వాళ్ళు ఎవరైతే మనం అప్లికేషన్ ఇస్తామో వాళ్ళు ఏ తేదీన పుట్టారు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మనందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, 5వ ఆప్షన్ ఆధార్ కార్డు నెంబర్. మీ యొక్క 12 సంఖ్యల ఆధార్ కార్డుని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డు నెంబర్ 12 అంకెలు ఉంటుంది కాబట్టి దీని మొత్తాలు కూడా ఇక్కడ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత రేషన్ కార్డు నెంబర్, ఇది చాలా కీలకం. రేషన్ కార్డు నెంబర్ అనేది, రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు దీనికనే కాదు దేనికైనా సరే ప్రాముఖ్యం కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. లేకున్నా కూడా రేషన్ కార్డు లేదు అని చెప్పేసి కూడా అప్లై చేసుకునే సౌకర్యం కలిగిస్తుంది అన్నట్టుగా ప్రచారం నడుస్తుంది బయట. తర్వాత మొబైల్ నెంబర్, ఫర్ సపోజ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఎవరైతే పనిచేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. నాది ఓన్లీ వాట్సాప్ కలుస్తుంది, నార్మల్ కాల్స్ కలవదు, నేను కాల్ చేసి లిఫ్ట్ చేయను, అలాంటి నెంబర్ కాకుండా ఏదైతే వర్క్ చేస్తుందో ఫ్యామిలీకి సంబంధించి ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇవ్వండి, చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మెసేజ్ చేసినా, గవర్నమెంట్ నుంచి మెసేజ్ వచ్చినా, ఏదైనా కాల్ వచ్చినా కూడా లిఫ్ట్ చేయడానికి అందుబాటులో బాగుంటుంది. తర్వాత వృత్తి, మీరు ఏ పని చేస్తారు, వృత్తి మీరు వ్యవసాయమా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయా లేకపోతే ఇంకేదన్నా వర్క్ చేస్తారా, ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తారా, లేకపోతే ఏ పనికి పోతారా అనేది ఇక్కడ క్లియర్ గా రాయాలి. ఎందుకంటే మన తర్వాత ఎంక్వైరీ ఉంటుంది, క్లియర్ గా రాయాలి. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో
మీరు చేసే వ్యవసాయం అయితే నేను కార్పొరేట్ అని చెప్పి రాయటం కాదు, కార్పొరేట్ అయితే నేను వ్యవసాయం రాయటం కాదు, ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ సంబంధించి రాయండి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఇది ముఖ్యంగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు, మా అబ్బాయి ఇంట్లో లేడు కదా, హైదరాబాద్ లో ఉంది కదా, మేము ముగ్గురే ఉన్నాం 1 2 3 మీ ముగ్గురే ఉన్నాం అట్లా రాసే విధానం వద్దు. ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో ఇంటి పెద్ద కా నుంచి, తర్వాత ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళతో వీళ్ళకి ఏం సంబంధం ఉంది, తర్వాత వీళ్ళేంటి ఆడనా మగనా, తర్వాత పుట్టిన తేదీ, వీళ్ళ ఆధార్ నెంబర్, ఇలానే నెక్స్ట్ సపోజ్ కొడుకుండు అనుకోండి, ఇక్కడ కొడుకు అంటే కొడుకు పేరు, దరఖాస్తుదారు సంబంధం ఏంటంటే మహిళ కాబట్టి అమ్మ అంటే కొడుకు, ఇతను అమ్మకి కొడుకు, లింగం వచ్చేసి ఇతను మెయిల్ కొంటాడు కాబట్టి మెయిల్, పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ అంతే. తర్వాత సపోజ్ ఈమె బిడ్డ ఉందండి, ఈమె బిడ్డకు సంబంధించి ఏం పేరు సంబంధం ఏదైనా కూతురు, లింగం వచ్చేసి ఫీమేల్, తర్వాత పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబర్, అట్లా ఎంతమంది ఉంటే అంతమంది అక్కడ పైన అప్లై చేసే వాళ్ళకి ఏమైతారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్ గా రాయాలి. ఎటువంటి మిస్టేక్స్ మాత్రం దయచేసి ఎవరు చేయకండి, ఖచ్చితంగా క్లియర్ గా రాసే ప్రయత్నం చేయండి. తర్వాత మరో పక్క ఇక్కడ మనకి ఇక్కడ ఫోటో ఉంటది, ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫోటో, ఎవరైతే మనకి తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి అప్లై చేస్తారు ఇంటికి పెద్ద కాబట్టి వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఇక్కడ అంటించాలి ఫోటోకి సంబంధించి. తర్వాత చిరునామా వచ్చేసి ఇంటి నెంబరు ఫర్ సపోజ్ 1-2-3- ఏదో ఉంటది అది. తర్వాత మీ వీధి ఏదైతే వీధి మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ ఇది డాష్ ఏదో రాస్తారు కదా అది. తర్వాత గ్రామమా లేకపోతే మీది మున్సిపాలిటీనా, మీది విలేజా లేకపోతే మున్సిపాలిటీ అనేది క్లియర్ గా రాసే ప్రయత్నం చేయండి. తర్వాత వార్డు నెంబర్, ఇప్పుడు ఫర్ సపోజ్ విలేజ్ అనుకోండి మాది 2వ వార్డు అని చెప్పేసి రాసేది, వార్డు నెంబర్ పేరు అవసరం లేదు, ఏ వార్డు నెంబరే చేయదు. ఎందుకంటే చాలా మంది తెలివిగా వార్డు నెంబర్ పేరు కూడా రాస్తారు, అలా ఎవరు చేయొద్దు. తర్వాత ఆ మండలం వచ్చేసి మీరు ఏ మండలం అనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మండలం పేరు మెన్షన్ చేయాలి. తర్వాత జిల్లా, ఏ జిల్లాకు సంబంధించి మీరు అప్లై చేస్తున్నారు అనేది క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అభయస్థం 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలని లబ్ధి పొందడానికి మీరు ఇవ్వాల్సిన వివరాలు ఏంటి అనేది ఇది. మీ టోటల్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ 5 గ్యారంటీలకి వాళ్ళు చేయాల్సిన పని ఇది. తర్వాత నెక్స్ట్ మీకు అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు ఇచ్చారు కాబట్టి కావాల్సిన పథకాల కోసం లబ్ధి మీకు కావాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల కోసం ఇక్కడ ఏవైతే మనకి పథకాలు ఇచ్చారో 5 గ్యారంటీలు, ఆ 5 గ్యారంటీలు ఈ పథకాలను టిక్ చేయాలి. మాకు ఈ పథకం కావాలి, ఈ పథకం నేను అర్హుణ్ణి అని చెప్పేసి లబ్ధి కోసం మీకు కావాలి అనుకుంటే టిక్ చేయాలి. లేదు మాకు రాదని మీకు ముందే తెలిస్తే టిక్ చేయని అవసరం లేదు, మీకు అవసరం ఉన్నదే మీరు లబ్ధి పొందుతాం అని తెలిసిందే టిక్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా దీంట్లో కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మీరు ఏదైతే మీ అప్లై ఎలా చేయాలి మేము ఏంటనేది అనుకుంటున్నారా, ఏ అప్లై ఎలా ఏం లేదు, జస్ట్ ఇలా టిక్ మార్క్ రైట్ మార్క్ కొడితే సరిపోతుంది. ఈ రైట్ మార్క్ ఇలా కొట్టి 2,500కి మేము లబ్ధికి అప్లై చేస్తున్నామని చెప్పి మీరు ఈ టిక్ మార్క్ కొడుతునే దాంతో సరిపోతుంది. కానీ ఇక్కడ ప్రతి నెల 2,500 అనేది అందరి మహిళలకి రాదు, అందరి మహిళలకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది ఎవరికి, దీనికి ఎవరు వర్తబుల్ అంటే BPL బిలో ప్రాపర్టీ ల్యాండ్ ఎవరైతే తక్కువ భూమి కలిగి ఉంటారో ఆ మహిళలకే 2,500 రూపాయల ఆర్థిక సాయం అందే అవకాశం ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కాబట్టి ఇది కూడా ఇలా టిప్ చేసే ప్రయత్నం చేస్తే ఇది కూడా లబ్ధి కొరకు అప్లై చేసినట్టు అవుతుంది. మీరు ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది కూడా అందరికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏది కూడా ప్రతిదీ రేషన్ కార్డుతోనే ముడిపడి ఉంది కాబట్టి రేషన్ కార్డు వచ్చేసి మనకి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 75 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 75 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లబ్ధిదారులుగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మాక్సిమం అందరూ అప్లై చేస్తారు, లబ్ధిదారులకే ఇది మాత్రం చేకూరుతుంది. తర్వాత దీంట్లో చూసుకుంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లో చూస్తే గ్యాస్ కనెక్షన్